మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ పొడిగించింది కోర్టు. మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్నారు కాకాని. అనంతరం కాకాని బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 11కి వాయిదా చేసింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ పొడిగించింది కోర్టు. మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్నారు కాకాని. అనంతరం కాకాని బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 11కు వాయిదా చేసింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ పొడిగింపు కోర్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మునీంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. మునీంద్ర, చెప్పండి. గంగోత్రి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఈ రోజు నెల్లూరు కోర్టులో విచారణ జరిగింది. అయితే ఆయనకి బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం మీద అంటే ఈ కేసుకు సంబంధించి గతంలోనే అరెస్ట్ కాకముందే హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టుకు సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నించారు. ఈ రెండు కూడా హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు రెండు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో ఇటీవల నెల్లూరు పోలీసులు ఆయన బెంగళూరులో అరెస్ట్ చేసి ఆయన రిమాండ్ ఖైదీగా ఉంచారు. అయితే ఇటీవల అంటే 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పోలీసు కస్టడీ తీసుకొని ఆయన్ని పోలీసులు 3 రోజుల పాటు కూడా విచారించారు. అయితే మొత్తం మీద 3వ తేదీ ఒకసారి ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేయడం, అదేవిధంగా దాన్ని 5వ తేదీకి వాయిదా వేయడం, 5వ తేదీ నుంచి ఈ రోజుకి వాయిదా వేసినటువంటి బెయిల్ పిటిషన్ కూడా కోర్టు తిరస్కరిస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేయలేమంటూ మరోసారి 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది. అయితే దీంతో ఆయన్ను మళ్ళీ కూడా ఇంకా 14 రోజుల పాటు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. దీనికి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి సంబంధించినటువంటి న్యాయవాదులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి న్యాయవాది న్యాయ సంస్థకు సంబంధించినటువంటి న్యాయ సలహాలతో ఆయనకి బెయిల్ కోసం ఇటీవల కాలంలో ఇటు నెల్లూరులో ఇసుక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మొత్తం మీద అంటే దాదాపుగా నెల్లూరు జిల్లా నుంచి కోట్ల రూపాయల మేర వైట్ కార్జీ తరలిపోయిందని చెప్పి, అదేవిధంగా గిరిజనులను కులం పేరుతో దూషించడం, అదేవిధంగా భయభ్రాంతాలకు గురి చేసినటువంటి కేసులో ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనకి మొదటిగానే హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ వస్తుందని చెప్పి ఆశించారు. ఎందుకంటే A1, A2, A3తో పాటు A5కి కొంచెం కండిషన్ తో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా బెయిల్ పొందుతారని చెప్పి ఆయన వర్గీయులు కూడా ఆశించినప్పటికీ కొన్ని కారణాల వల్ల, అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి మరికొన్ని ప్రశ్నల ఆధారంగా ఆయనకి ముందస్తు బెయిల్ కూడా మంజూరు కాలేదు. దీంతో తిరిగి ఆయన అరెస్ట్ కావడం, అదేవిధంగా నెల్లూరు కోర్టులోని కూడా బెయిల్ సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఈ రోజు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగిన తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ ను రద్దు చేస్తూ మరో 14 రోజులు విచారణ కొనసాగించారు. రైట్, థ్యాంక్ యూ మునేంద్ర.